పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఎస్ శాంతికుమార్ని కలిశారు టీజీఓ సంఘం నేతలు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన అధికారుల రెమ్యూనరేషన్లో వ్యత్యాసాలను తొలగించాలని కోరారు. పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమార్కి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో చీఫ్ సెక్రటరీ గారిని కలవడం జరిగింది. గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ కావచ్చు, చాలా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిలో ముఖ్యంగా సిపిఎస్ పెన్షన్ విధానం రద్దు చేసి ఓపీఎస్ విధానం కావాలి. అది ఎప్పుడో లాంగ్ పెండింగ్. దాంతోపాటుగా మాకు గత 15 సంవత్సరాలుగా ఏ ఎలక్షన్స్ వచ్చినా ఏదొచ్చినా మా డ్యూటీ అనేది కామన్. ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా, కార్మికులుగా, గెజిటెడ్ అధికారులుగా, ఎంప్లాయీస్గా మేము డ్యూటీ చేయాల్సిందే. మా హెల్త్ కార్డ్స్ విషయం 15 సంవత్సరాలు పెండింగ్ ఉంది. ఈహెచ్ఎస్ది ఇమీడియట్గా దాన్ని టేకప్ చేయాల్సిందిగా మేడం అనడం జరిగింది. వాటితో పాటుగా మాకు రావాల్సిన డిఏలు కూడా ప్రభుత్వం ఎన్నికల నియమావళి ఉంది, తర్వాత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మా 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఆ డిఏలు కూడా ఇమీడియట్గా ప్రభుత్వం దృష్టికి 4వ తారీఖు తర్వాత తీసుకెళ్లి ఆ డిఏలు కూడా క్లియర్ చేయవలసిందిగా మేడం మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాటితో పాటుగా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎన్నికల నియమావళి 3 నెలల పీరియడ్లో ప్రమోషన్ రావాల్సిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా అధికారులు చాలామంది ఈ మార్చి నుంచి రిటైర్మెంట్లు స్టార్ట్ అయినాయి. డిపిసిలు జరగకపోవడం వల్ల, ఎన్నికల నియమాలు అడ్డం ఉండటం వల్ల, పదోన్నతులు రాకపోవడంతో ఒక్కొక్కరు 2-3 ఇంక్రిమెంట్లు వాళ్ళకు ప్రమోషన్ జీవితకాలం కోరుకోయే అవకాశం ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని వాటిని ఇమీడియట్గా మూవ్ చేయవలసిందిగా సిఎస్ గారికి కోవడం జరిగింది. గత నెల ఆల్రెడీ నష్టపోయారు. ఈ నెలలో రిటైర్మెంట్ అయ్యే ఉద్యోగులు కూడా చాలామంది ఉన్నారు. వారిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ వారి అనుమతితో ఇవ్వాల్సిందిగా ప్రధాన కార్యదర్శి గారికి కోవడం జరిగింది. వాటితో పాటుగా 2018 తర్వాత మాకు ట్రాన్స్ఫర్లు కాలేదు. ఈ ఎలక్షన్ నియమావళి పూర్తి అయిన పిదప మళ్ళీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉన్నందున, మండల పరిషత్ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉన్నందున ఈ మీన్ వైల్ బిట్వీన్ కాలంలో బ్యాన్ లిఫ్ట్ చేసి ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు యాజ్ పర్ జియో కౌన్సిలింగ్ ద్వారా చేయవలసిందిగా మేడం కోవడం జరిగింది. దీంతో పాటుగానే గత 10 సంవత్సరాలుగా మా బిల్స్ ఈ మధ్యకాలంలో కొన్ని క్లియర్ అవుతున్నాయి. సప్లిమెంటరీ బిల్స్, శాలరీ బిల్స్ ప్రభుత్వాన్ని మేము కృతజ్ఞతలు కూడా తెలియజేశాం. ఇంతకుముందు ఫస్ట్ తారీఖు మాకు జీతం వస్తుంది. కానీ సప్లిమెంటరీ బిల్స్ చాలా పెండింగ్ ఉన్నాయి. సప్లిమెంటరీ బిల్స్లో శాలరీ బిల్స్ ఉన్నాయి, మెడికల్ బిల్స్ ఉన్నాయి, మా జీపీఎఫ్ డబ్బులు ఉన్నాయి, మా గ్రూప్ ఇన్సూరెన్స్ డబ్బులు ఉన్నాయి. సప్లిమెంటరీ బిల్స్ కూడా పెద్ద అమౌంట్ ఉన్నది, చిన్న అమౌంట్ కూడా ఉన్నది. కొంతమందికి పిల్లల మ్యారేజ్లు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ మెడికల్ గ్రౌండ్స్లో కానీ ఉన్న అమౌంట్ ఇమీడియట్ క్లియర్ చేయాల్సిందిగా మేడం అడగడం జరిగింది. దాని మీద కూడా మేడం ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తామని చెప్పారు. వీటితో పాటుగా ప్రభుత్వం అనుమతి పొంది ఉండి ఏపీ నుంచి 144 మంది ఎంప్లాయీస్, 4th క్లాసు మినిస్ట్రియల్ ఎంప్లాయీస్, అధికారులు కొంతమంది ఇక్కడికి వచ్చేది అనుమతి పొంది ఉంది. మోడల్ కూడా కండక్ట్ అడ్డం ఉండటం వల్ల వాళ్ళు తీసుకోలేదు. 4వ తారీఖు పోతుంది కాబట్టి ఫైల్ ప్రాసెస్ చేయవలసిందిగా మేడం రిక్వెస్ట్ చేసాం. వాటి విషయంలో కూడా వీటితో పాటుగా 12.5 హెచ్ఓడిస్ నుంచి సెక్రటరీకి వచ్చే ఎంప్లాయీస్ కోటాను కూడా మళ్ళీ ఫైల్ని మూవ్ చేయవలసిందిగా మేడం కోరాం.